సో మునుగోడు బీఎస్పీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మరి అందోజు శంకరాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మరి సంస్థ నారాయణపురం మండలంలో ప్రచారం చేస్తుంటే డోర్ క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళ సహచరులతోటి మరి వారి కార్యకర్తలతోటి డోర్ టు కార్యక్రమం చేస్తున్నారు. వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, బహుజన సమాజ్వాద పార్టీ నుంచి ముందుకెళ్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఊహించిన దానికన్నా కూడా ప్రజలు చాలా మమ్మల్ని బాగా హక్కున చేర్చుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, వారి గోడు చెప్పుకుంటున్నారు, వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు. ఇన్ని దశాబ్దాల మునుగోడు చరిత్రలో, నియోజకవర్గ చరిత్రలో ఏ పార్టీ కూడా బీసీలకి టికెట్ ఇద్దామనే సోయి లేకుండా పనిచేసినాయి. మొట్టమొదటిసారి బహుజన సమాజ్ పార్టీ బహన్జీ మాయావతి గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో రెడ్లు రావుల పాలన ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడి మన అత్యధిక ఓట్లున్న 70% ఓట్లున్న మన బీసీలకు రాజ్యాధికారం, ఎమ్మెల్యే కావాలి మనమే అని చెప్పేసి మేము పనిచేస్తున్నాం. ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు ఇంతకుముందు పనిచేసిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళకి ప్రజల దగ్గరికి వెళ్ళే ముఖం లేదు. ఎందుకనంటే వాళ్ళు చేసింది శూన్యం. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, మాకు ఇక్కడ మా మహిళలకు వైద్య సదుపాయాలు లేవు, ఒక ఆత్మగౌరవం లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏది లేదు. సో స్కూళ్ళల్లో కనీస వసతులు లేవు. అమ్మాయిలకి ఇప్పటికీ టాయిలెట్లకు బయటికి పోయే పరిస్థితి దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా మాట్లాడడానికి అసెంబ్లీలో ఒక బలమైన గొంతు కావాలి. ఏదైతే వీళ్ళకి ఇస్తున్నామో వీళ్ళంతా ఒక అతను అమ్ముడుపోతుండు, ఒక ఆయన ఆస్తులు కూడా పెట్టుకుంటుండు. ఇది కాదు, ఖచ్చితంగా పేదోడి బాధ పేదోడికే తెలుసని ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మా బీసీలందరూ కూడా, నియోజకవర్గంలో కూడా ఏకతాటిపైకి వస్తారు. వాళ్ళే కాదు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకుల పేదలు కూడా మాకు ఓట్లు వేయబోతున్నారు. మేము అత్యంత మెజారిటీతోటి, భారీ మెజారిటీతోటి మునుగోడులో గెలవబోతున్నాం. మా ప్రజల కష్టాలని కూడా మేము అసెంబ్లీలో వాళ్ళ గొంతై వినిపించబోతున్నాం. మీరేమో వసతులు లేవు మహిళలకు అంటారు, మేము సి టీమ్స్ పెట్టామని వాళ్ళు అంటారు, బస్సులలో కూడా క్యాంపెయిన్ చేశామని చెప్తున్నారు. సో మరుగుదొడ్లు ఇచ్చాము 100% అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో మరి అగ్రవర్ణాలే నిలబడరని మీరు అంటారు. మరి బహుజనులు ఏకమయ్యే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇన్నాళ్ళు ఏదైతే వాళ్ళు ఒక రెడ్ల కింద ఒక నాయకత్వం లేమితోటి మా బహుజనులు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఈరోజు మాకు ఒక బలమైన నాయకత్వం మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిధిగా వచ్చాడు. ఆయన ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులను ఒక నాణ్యమైన విద్య, ఇది చాలా ఇంపార్టెంట్, నాణ్యమైన విద్యనిచ్చి వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోవడానికి, వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా ఎదిగే స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు మాకు నాయకత్వం ఉంది. ఇన్నాళ్ళు నాయకత్వం లేక ఈ రెడ్ల పెత్తనం నడిచింది. ఈ రెడ్లు చెప్పినట్టు మా బీసీలు విన్నారు, వాళ్ళకు ఒక ఓట్లు వేయించే యంత్రాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు అవసరం లేదు. మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు నాయకత్వం ఉంది. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. సో మీరేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విద్య అందించారంటారు, అంటే ప్రభుత్వం ఉన్నట్టు అధికారి, అంటే ప్రభుత్వం బాగా చేసింది అనుకోవచ్చు మరి ఆ విషయంలో? లేదండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, 24 ప్రభుత్వ శాఖలు ఉంటాయి. 24 ప్రభుత్వ శాఖలను తీసుకుందాము. ఏ శాఖ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాము. మన ప్రవీణ్ సార్ ఒకవేళ అధికారి అయి ఉంటే అధికారికి ఇచ్చిన నిధులెన్ని, అధికారికి చేయాల్సిన పనులేంటి, దానికన్నా ఇంకెక్కువ ఎంత చేసిండు అనేది ఒకసారి నేను ఓపెన్ డిబేట్కి నేను రెడీగా ఉంటా. ఆయన ఎక్కడెక్కడ మొబిలైజ్ చేసిండు, కేవలం ఆయన ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడలేదండి. దయచేసి ఆయన కేవలం ప్రభుత్వ నిధుల మీద ఆధారపడలేదు, ఒక సామాజిక సంస్కర్తగా ఆయన పనిచేసిండు. ఎంతో పెద్దగా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించిండు. ఇవాళ మీరు బడ్జెట్ ఇచ్చారు అంటారు కదా, ఆ బడ్జెట్ మాలావత్ పూర్ణని హిమాలయాలకు ఎక్కియడానికి బడ్జెట్ ఇచ్చారా అండి? బడ్జెట్ ఇవ్వలే కదా. ఇవాళ కేవలం నా బడుగు బలహీన వర్గాలంతా కూడా కేవలం ఓన్లీ చదువుకొని ఉద్యోగాల కోసం చేయి చాపకుండా వాళ్ళు ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలని కష్టపడి అది చేసిండు. కేంద్ర ప్రభుత్వాలు మరి చాలా గురుకులాలు ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన, అంటే గురుకులాలు ఇవ్వటం వల్ల నాకు ఇది జరిగిందని అంటారు కదా. అదే అంటున్నా సార్. ఇప్పుడు హాస్పిటల్ కూడా పెట్టిర్రు, మా గర్భిణీ స్త్రీలో పోతే చీదరింపులు ఉన్నాయి, అట్లాగే ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీటీఓ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకి పోతే అక్కడ చీత్కారాలు ఉన్నాయి. అన్నీ పనిచేస్తలేవు కదా. ఒక సమర్థవంతంగా పనిచేసిన అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అంటే ఒక్క డిపార్ట్మెంట్ అప్పచెప్తేనే అంత అద్భుతమైన 10 లక్షల మంది విద్యార్థులని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన గొప్ప నేత రాష్ట్రాన్ని అప్పచెప్తే వీళ్ళు బంగారు తెలంగాణ అంటారు. వీళ్ళు ఆగాడే బాబు.